అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్న ఆధ్యాత్మిక సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నల్ల చీమలు వరుస పెడతాయి. నల్ల చీమలు ఇంట్లో వరుస పెట్టినాయి అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇక్కడ చాలా మంది చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? కాదా, పొరపాటు పంచదార వేయండి. వాటికి మన షుగర్ ఉంటుంది కదా, షుగర్ తీసుకెళ్ళి వరుసలో వేసేయండి. అవి వేసిన తర్వాత చూడండి, అర్ధగంటలో మాయమైపోతాయి. నల్ల చీమల గురుగారు? ఏమైనా నాన్న, ఏ చీమలైనా పోతాయి. నల్ల చీమలు ముఖ్యంగా లక్ష్మీదేవికి సూచికం అనమాట. ఆ పంచదార వేసినప్పుడు ఏం చేస్తాయంటే ఆహారం, ఇప్పుడు ఒకటి నాన్న, ఆహారం దొరికిన వెంటనే వెళ్ళిపోతాయా లేవా? అవునా? ఆ పంచదార వేసినప్పుడు అవి తీసుకొని చక్కగా వెళ్ళిపోతాయి. అది కూడా లక్ష్మీప్రదంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఇంటి ముందు మనకి ఈ కోకిల, పావురాళ్ళు ఇట్లాంటివి తొందరగా కనపడుతూ ఉంటాయి, వాలుతూ ఉంటాయి ఇంటి ముందు. అలాగే చిలుకలు వాలుతూ ఉంటాయి. దీంతో పాటుగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తెల్లటి ఆవులు కనపడటం, దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ, బయట పని మీద వెళ్ళేటప్పుడు కానీ చక్కగా తెల్లటి ఆవులు కనపడటం. దీంతోపాటు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నెమళ్ళు కనపడటం. నిజంగా అంటే ఇవి సెంటిమెంట్ అని కాదు, చాలా వరకు నాకు అనుభవసారంగా చెప్తాను నేను. ఇవన్నీ కూడా నా అనుభవసారంగానే చెప్తాను నేను. ఏదో శాస్త్రం చెప్తుంది, శాస్త్రం ఒకటే కాదు, అవి మనం అనుభవిస్తే ఇంకాస్త బాగుంటుంది, అనుభవించి చెప్పగలిగితే. అది అనుభవసారంగానే చెప్తున్నాను. నెమళ్ళు కనపడ్డా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అట్లా పదే పదే నెమళ్ళు కనపడుతున్నా కూడాను లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో పరిపూర్ణంగా, ఒక్క లక్ష్మీ కాదు అష్టలక్ష్ముల అనుగ్రహం మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడాను. అంతేకాకుండా మనం కుంకుమ మన చేయి జారి కింద పడటం, ఇది అశుభం కాదు, శుభం. కుంకుమ చేజారి కింద పడడం శుభం, అశుభం కాదు. అలాగే ముత్తైదువులు మనం పిలవకుండానే మన ఇంటికి రావటం. మనకి ఇంకోటి కూడా చెప్తాను. ఒక అగరబత్తి పొద్దున వెలిగిస్తాను నాన్న, 1, 2 వెలిగిస్తాం, అయిపోతుంది. కానీ సాయంత్రానికి కూడా తెలియనటువంటి సుగంధ పరిమళాల వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన చక్కగా లక్ష్మీదేవి ఆవాసంగా ఆ ఇంట్లో ఉంది అని చెప్పడానికి మంచి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే భగవంతుడి దగ్గర పూలు మన మీద రాలాలని పెట్టడం కాదు, భగవంతుడు మన మీద నమస్కారం చేసుకునేటప్పుడు ఆ సంకల్పం ప్రకారం ఒక పుష్పం కింద రాలటం, మనం పిల్లలు సంతోషంగా మనకి ఎదురు రావటం, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. గురుగారు, ఆడవాళ్ళు నిత్య దీపారాధన చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు? నిత్య దీపారాధన ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చేయాలని చెప్తా. అవును గురుగారు, కానీ చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళే చేస్తున్నారు, చెప్తుంటారు కానీ అందరూ చేస్తున్నారు. ఇంటి మగవాళ్లే దీపారాధన చెయ్యాలి తప్పనిసరిగా. ఆడవాళ్ళు చేసేటువంటి యజ్ఞం చాలా ఉంది నాన్న. ఒక మాట చెప్పాలంటే, ఆడవాళ్ళు ప్రతినిత్యం యజ్ఞం చేస్తూ ఉంటారు. ఎక్కడ? వంటగదిలో. గ్యాస్ స్టవ్ వెలిగించేది వాళ్ళేగా, అన్నం వండేది వాళ్ళేగా. ఇంతమంది కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని అంటాం, కడుపులో ఉండేటువంటి అగ్ని ఉంటుంది కదా, కుటుంబంలో ఉండే నలుగురికి జఠరాగ్నికి అన్నం ఆహుతులు వేసేది ఆవిడేగా, అన్నం పెడుతుంది ఆవిడేగా. అవునా? మరి వాళ్ళు చేసేటువంటి యజ్ఞం వాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉండేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, పనులు మొత్తం పూర్తయిన తర్వాత మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేస్తున్నారు. అంతా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూర్చొని దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నారు. అది మహాపాపం, మహా తప్పు. అంటే ఉదయాన్నే చేయాలి తప్పనిసరిగా. ఇంట్లో మగవాడిని లేపండి, కొద్దిగా అలవాటు చేయండి కొన్ని రోజులు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాల వేస్తారు నాన్న 40 రోజులు, 41 రోజు. మన హిందూ ధర్మం ఏంటి? 41 రోజు ఏం చేస్తే 42వ రోజు కూడా అదే పని చేస్తాడు అని, దానికోసమే దీక్ష ఇన్ని రోజులని. అవునా? అలా దీక్ష మొదలుపెట్టినప్పుడు దాని తర్వాత కూడా అదే అలవాటు చేయండి, నిత్యం దీపారాధన చేయటం. తప్పనిసరిగా ఇంటి యజమాని చేసేటువంటి దీపారాధనకి, యజమాని వెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి దీపారాధనకి ఎంత తేడా ఉందో చెప్తా మీకు. ఇంటి యజమాని దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం ఇంటి ఇల్లాలు సర్దుతుంది చక్కగా. దీపారాధన నూనె వేయొచ్చు, ఒత్తులు వేయొచ్చు, అంత చక్కగా బొట్లు పెట్టవచ్చు, పూలమాలలు పెట్టవచ్చు, పూలు పెట్టవచ్చు, అంత శుభ్రం చేయవచ్చు. ఇంటి మగవాడు వచ్చి దీపారాధన వెలిగించి
పూజ చేసి వెళ్తే, ఇప్పుడు దేవాలయానికి వెళ్తాను నాన్న, గోత్రం పేరు చెప్తాం. పమిడిపాడు గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అని చెప్తున్నాం. అవునా? ఆడవాళ్ళు ఏమైనా సంకల్పం చెప్పుకోవాలి? ఇంటి యజమాని మొట్టమొదటిగా పూజ చేస్తేనే ఈ సంకల్పం చెప్పగలిగేది. అవునా? కాబట్టి ఇంటి యజమాని దీపారాధన చేసి పూజ చేసుకునేటప్పుడు ధర్మపత్ని సమేతస్య, ఇంకా పేర్లు కూడా అక్కర్లా, సహకుటుంబానాం, నా కుటుంబం మొత్తం అందరూ బాగుండాలి అని చెప్పి దీపారాధన చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు. ఆడవాళ్ళు చేయవలసి వస్తే మగవాళ్ళు బయటికి వెళ్ళముందే దీపారాధన చేయండి. పొరపాటున మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేయటం, ఇల్లు చిమ్మటం మహాపాపం, మహాదోషం. ఇంటి యజమాని మరణాన్ని మనంతటా మనం కోరుకోవటమే. ఎందువల్ల? ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇల్లు మొత్తం శవాన్ని తీసేసిన తర్వాత చింపుతాం, మనం కడుగుతాం, తర్వాత దీపం వెలిగిస్తాం. అవునా? ఆ దీపం వెలిగించిన తర్వాత శ్మశానం నుంచి కొడుకు తలకొరువు పెట్టి ఇంటికి వచ్చి దీపారాధన చూసి నమస్కారం చేసుకొని లోపలికి వస్తాడు. మా ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తర్వాత మనం కోరుకుంటున్నది ఏంటి మరి? దీపారాధన చేస్తే వాళ్ళ పతనమే కదా, అంతే కదా. ఇంటి యజమాని వెళ్ళక ముందే ఇల్లు చిమ్మాలి, ముగ్గు వెయ్యాలి. ఇల్లు చిమ్మక ముందు, ముగ్గు వెయ్యక ముందు, దీపారాధన చేయకముందు ఇంటి యజమాని బయటికి అడుగు పెట్టకూడదు, బయటికి వెళ్ళకూడదు పని మీద. దీనికి మరి ఆడవాళ్ళు చేస్తారా, మగవాళ్ళే పొద్దున్నే లేచి చేస్తారా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దయచేసి దీన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు. నాన్న, నీకే నువ్వు చదువుతున్నావు, పొద్దున్న నాకు 4ంటికి డ్యూటీ ఉంటుంది, 3ంటికి డ్యూటీ ఉంటుంది చేయాలని. కానీ తప్పదు. కొన్ని పరిస్థితులని మనం ముందుకు వెళ్ళాలి అంటే వాటిల్ని, అలాంటి పద్ధతుల్ని మనం అవలంబిస్తూ ఫాలో అవుతూ ముందుకు వెళ్తేనే ఏదైనా మనం భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాన్ని ఇవ్వగలుగుతాం, లేకపోతే కష్టం అవుతుంది. గురుగారు, ఇంట్లో చాలా మంది గోమాత విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? 3 తల్లులు నాన్న. ఒకటి జన్మనిచ్చిన తల్లి, ఒకటి భూమాత, 3 గోమాత. మాతత్రయం అంటారు వీళ్ళని. గోమాత గురించి చెప్పాలి అంటే అసలు మాటలు చాలు. అంత గొప్ప విశేషమైనటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి జీవిగా మనం గోమాత గురించి చెప్పుకోవచ్చు. గోవులు పూర్వకాలంలో ఎక్కువ ఉండేవి, ఇళ్లల్లో ఉండేవి. డైరెక్ట్ గోవులు, గోమాత విగ్రహాలు కాదు, గోమాతలే ఉండేవి. గోమాతలు అంటే గోవులు ఎన్ని ఉంటే వాళ్ళంత ఆస్తిమంతులు, శ్రీమంతులు అని చెప్పి పూర్వకాలంలో ఒక లెక్క ఉండేది. ఇప్పటికీ వేరే దేశాల్లో, ఏదో ఒక దేశంలో విన్నాను నేను, కరెక్ట్ కంట్రీ పేరు అయితే నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఆడపిల్లనివ్వాలి అంటే వాళ్ళకి ఎన్ని గోవులు ఉన్నాయో చూస్తే ఎక్కువ గోవులు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి ఆడపిల్లని కొడలుగా ఇస్తారట. అంటే గోవుకు ఉండేటువంటి ప్రాధాన్యత ఇంకా తగ్గలేదు, ఇంకా పెంచుకుంటూ పోవాలి. పూర్వకాలంలో ఉన్నదాన్ని ఇంకాస్త వృద్ధి పొందే పరిస్థితి తీసుకుని వెళ్ళాలని. ఇక్కడ గోవుకుండే లక్షణం ఏంటి? ఎక్కడ గోవు ఉంటే అక్కడ ఒక 2 ఎకరాల పాటు దాదాపుగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం అంటే 5. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. ఈ 5 కలిపి ప్రతి 6 నెలలకు ఒకసారి స్వీకరించమని చెప్తారు. ఎందుకు? మనకి టీటీ తీసుకుంటుంటాం ఇప్పుడు కదా. టీటీ అంటే టెట్వాక్, ఏదైనా సెప్టిక్ కాకుండా తీసుకుంటాం. పూర్వకాలంలో టీటీ ఏంటి? ఇదే. ఈ 5 కలిపి తీసుకుంటేనే టీటీ అంటారు అప్పట్లో పూర్వకాలంలో. దీన్ని మనం పంచగవ్య ప్రాసన అంటాం. పంచ అంటే 5, గవ్యం అంటే ఆవు, ప్రాసన అంటే స్వీకరించడం. 5 ఆవులోంచి వచ్చేటువంటి ద్రవ్యాలను స్వీకరిస్తే వాడికి ఏ రకమైనటువంటి రోగాలు ఉండవు అని. అంతేకాకుండా ఇవి తీసుకునేటప్పుడు తీర్థంగా తీసుకుంటానా, ఇక్కడ మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రానికి కూడా అర్థం ఏంటంటే, అవి ఎవరైతే లోపల తీసుకుంటూ ఉంటారో తీర్థంగా 5 కలిపి అంటే ఇన్ని అని కాదు, కొద్దిగా కలిపి తీసుకుంటూ ఉంటారో వాళ్ళ శరీరంలో పేగులకు పట్టినటువంటి దోషాలు, రోగాలు కూడా, ఒక దూది పింజ ఉంటుంది కదా, కాటన్ని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుంది? చొర వెంటనే కాలిపోతుంది. అలా మొత్తం కూడా కాలిపోతాయి లోపల ఉండేటువంటి దోషాలన్నీ కూడా. పేగుకు పట్టుకున్నటువంటివి, మనస్సుకు పట్టుకున్నటువంటివి, శరీరాన్ని పట్టుకున్నటువంటి సకల పాపాలు, దోషాలు, రోగాలు అన్నీ కూడా నశించిపోతాయని చెప్పి ఆ పంచగవ్య ప్రాసన తీర్థం తీసుకునే దానికి మంత్రానికి అర్థం. దీన్ని పూర్వకాలంలో ప్రతి యాగాలకి, అట్లానే షష్ఠి పూర్తులు, దేవతా ప్రతిష్టలు, ఇట్లాంటి వాటికి ఇప్పటికీ కూడాను పంచగవ్య ప్రాసన చేస్తూనే ఉంటాం మేము. దేనికి అంటే
ఆ కర్తలు కూర్చున్నటువంటి కర్తలు ఉంటారు కదా, చేయించుకునేటువంటి ఆ ప్రతిష్ట కావచ్చు, ఏదైనా చేయించుకునే భార్యాభర్త దంపతులు ఉంటారు కదా, వాళ్ళు బ్రాహ్మలు, వీళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ 5 రోజుల పాటు కనీసం ఏ రకమైనటువంటి రోగాలు వీళ్ళ దరి చేరకుండా ఉండేది. అంత గొప్పది గోవు. అంతేకాకుండా గోవులు ఉండేటువంటి ఇంకో గొప్పతనం ఏంటంటే, పెంచుకుంటే వాటి వల్ల లాభం ఏంటి అంటే, గోవులన మనం బయట పొలంలో వదిలేస్తాం తినడానికి. ఇంట్లో బహుకుటుంబం కదా, పెద్ద కుటుంబం కదా, పూర్వకాలంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు, అవునా, ఒక్కో కుటుంబంలో. వీళ్ళల్లో ఒక్కోళ్ళకి ఒక్కో రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ గోవుల్ని పొలాలకి తోలినప్పుడు, గడ్డి కోసం అని చెప్పి, మేత కోసం అని చెప్పి తోలినప్పుడు, గ్రాసం కోసం, అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల చెట్లు తినేసి వచ్చేవిట. ఏ చెట్లు తినేవి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఉండేటువంటి చెట్లని అవి మేతగా తినేసి వచ్చేవి. ఆ పాలు తాగడం ద్వారా ఏమవుతుంది? వీళ్ళకి రోగం నయమైపోతుంది. అంత జ్ఞాని గోవు. ఇంట్లో ఉండేటువంటి యజమాని పిల్లలకు ఉండేటువంటి రోగాల్ని గ్రహించి అవి ఏ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతాయో తెలుసుకొని, ఆ మెడిసిన్స్ ఏ రకమైనటువంటి చెట్లలో ఉన్నాయో తెలుసుకొని అవి మాత్రమే తిని ఇంటికి వచ్చి పాలు ఇస్తే, ఆ పాలు తాగడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి రోగాలు పోగొట్టేంత గొప్ప డాక్టర్ అని చెప్పుకోవచ్చు మాట చెప్పాలంటే గోమాతని. గోవులు ఎక్కడ సుఖంగా సంతోషంగా ఉంటాయో అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడు దానికి మన రివర్స్లోనే చేస్తున్నారు చాలామంది, గోవధలు అని చెప్పేసి. అవి మహాపాపం. అందుకని మనం బ్రహ్మహత్యాది పాతకాలని చెప్పి కొన్ని పాతకాలు చదువుతూ ఉంటాం. వాటిల్లో మొట్టమొదటిగా గోహత్య. అంటే మనిషిని, బ్రాహ్మణ్ణి చంపితే ఎంత పాపమో గోహత్య వల్ల అంతే పాపం వస్తుంది. కాబట్టి దయచేసి గోవుల్ని కొట్టడం కూడా కొట్టేవాళ్ళు కాదు మన పూర్వకాలంలో, చక్కగా పూజ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో గోవులు ఉండడం కష్టం. కనీసం గోమాత విగ్రహం. ఈ గోమాత విగ్రహం కూడా ఎలా ఉండాలి? గోమాత ఉండాలి, దానికి దగ్గర దూడ కూడా ఉండాలి తప్పనిసరిగా. ఓన్లీ ఒక్క ఆవు ఉన్నది మాత్రమే తెచ్చుకోవడానికి అవకాశం లేదు, చిన్న దూడ కూడా ఉంటుంది తప్పనిసరిగా గోమాత వెండి విగ్రహాల్లో. వాటిల్లో ఇప్పుడు గృహప్రవేశాలు జరుగుతుంటాయి నాన్న, అవునా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఖాళీ స్థలాల్లో చెడు స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ గోవుని కట్టేయమని చెప్తున్నాం. ఇప్పుడు గృహప్రవేశాలకు కూడా అదే కదా, అక్కడ ఉండేటువంటి నెగిటివ్ని మొత్తం తీసేయడానికే గోవుని తీసుకొని వస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి మన కల్చర్ ఏంటి? ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది, తీసుకెళ్ళలేం. లేదు, ఇండిపెండెంట్ హౌసెసే. మనం వేస్తున్నటువంటి బండలు ఎంత నునుపుగా ఉంటున్నాయి, వాటి గిట్టలు జారిపోతూ ఉంటాయి, అవునా. నేను ఒక హీరో గారి మేనల్లుడు, ఇప్పుడు ఆయన కూడా హీరోనే, పెద్ద హీరోనే, మెగా ఫ్యామిలీలో వాళ్ళ గృహప్రవేశం చేయించాను నేను. ఇప్పుడు చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం గృహప్రవేశానికి వెళ్ళాను. మాతో పాటు ఆవును తీసుకొచ్చారు. గిట్ట జారి కింద పడిపోయింది. మా గృహప్రవేశం అయిపోయింది, హోమం అయిపోయింది, వాస్తు పూజ అయిపోయింది, వ్రతం అయిపోయింది, చండీ హోమం అయిపోయింది, మేము వస్తున్నాం బయటికి, అయిపోయి అంత కార్యక్రమాలంతా కూడా అది లేవలేకపోతుంది. ఎంత బాధ. ఇప్పుడు చాలామంది కూడా గోవులకి దానికి ఏదో ఒక ఇది ఇచ్చేసి లిఫ్ట్లు ఎక్కిచ్చేసి పైకి తీసుకెళ్తున్నారు. గోవు ఎప్పుడూ కూడాను దానికి ఆనందం కలిగించకపోయినా పర్లేదు, కానీ బాధ కలిగించేటువంటి ప్రతి విషయాన్ని మాత్రం చేయవద్దు. అందుకని మా గురుగారు చెప్పేవారు ఏంటంటే, గోవు ప్రసవించేటప్పుడు దాని చుట్టూ తిరిగితే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని అని చెప్పేవాడు చాలామంది పూర్వకాలంలో ప్రసవించే సమయంలో. కానీ మా గురుగారు తిట్టేవారు. దేనికంటే, మనం చేసిన ప్రతి పాపం దానికి ప్రసూతి నొప్పులు ఎక్కువ తీరా అని చెప్తారు. దానికి నొప్పులు ఉంటాయి కదా డెలివరీ అయ్యే టైంలో, ఆ ప్రసవించే సమయంలో ఆ నొప్పుల రూపంలో మన పాపం నొప్పుల రూపంలో వాటిని గుచ్చుకుంటూ ఉంటుందిట. దానివల్ల నీకు పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. కాబట్టి ప్రసవించే సమయంలో దానికంటే మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రం చేయకురా. కాబట్టి దయచేసి గృహప్రవేశాలకు తీసుకెళ్లేటప్పుడు కూడా అవకాశం ఉన్న చోట మాత్రమే గోవుని తీసుకెళ్ళండి, కానీ అవకాశం లేని చోట వాటిని బాధ పెట్టవద్దు. బాధ పెట్టి లేనిపోని పాపాన్ని మనం మూట కట్టుకోవద్దని చెప్తా. అలాంటి సమయాల్లో కూడా ఈ వెండి ప్రతిమలు తీసుకెళ్ళవచ్చు. చక్కగా ఓ ప్లేట్లో పెట్టేసుకొని వెండి ప్రతిమల్ని గృహప్రవేశాన్ని తీసుకొని వెళ్ళండి. గృహప్రవేశం తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని నిత్యం గోమాతకు పూజ చేయండి. గోమాత అంటే ఏంటి నాన్న? కామధేనువు. కామధేనువు అంటే ఏంటి? కోరుకున్న ప్రతి ఒక్కటి ఇవ్వగలిగిందే కామధేనువు. ఎన్ని ఇస్తున్నా ఇంకా వస్తూనే ఉంటాయి, అవునా. కాబట్టి గోమాత విగ్రహం ఇంట్లో ఉండడం మంచిదే, ఉంచి నిత్యం పూజ చేయడం అనేటువంటిది ఇంకా మంచిది. గురుగారు, అయితే చాలా మంది గుడికి వెళ్ళేటప్పుడు గడపని తాకుతూ ఉంటారు, ఇది ఎంతవరకు మంచి చేస్తుంది? గడప, ఇంటి గడప కావచ్చు, ఏదైనా కావచ్చు, తొక్కవద్దు. అలా అని చెప్పి ప్రతినిత్యం మొక్కడం కూడా కరెక్ట్ కాదు. దేనికి?
ఇక్కడ సింపుల్ సైంటిఫిక్ రీజన్ మీకు. గడప దాటేటప్పుడు మన కాలికుండేటువంటి ధూళి దుమ్ము దాని మీద పడిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని నమస్కారం చేస్తే మీకేం వస్తుంది? మళ్ళీ ధూళి దుమ్మేగా, అవునా? అందుకని ఈ ధూళి దుమ్ము పడుతుందనే పసుపు పూస్తాం మనం, యాంటీబయోటిక్ కింద పసుపు పూసి బొట్లు పెడతాం మనం, అవునా? ఇప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ పెయింట్ ఉంటేనేమో అది గడప అన్నట్టు, కలర్ పెయింట్ ఉంటే అది తొక్కేసి నడుస్తూ ఉన్నారు. అది తప్పున. అసలు పెయింట్స్ ఏంటి నా చక్క నిత్యం ఎంత పెయింట్ వేసుకున్నా చక్కగా శుక్రవారం రోజున పసుపు పూస్తే నీకు కలర్ వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? మీకు ఏమి ఉండదు కదా. పసుపు పూస్తే కదా దాని మీద గాలి లోపలికి వచ్చేటప్పుడు దాని మీద నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో యాంటీబయోటిక్, మనకు ఉండేటువంటి రోగాలు పోతూ ఉంటాయి, ఇంట్లోకి చెడు రానివ్వకుండా ఉంచుతుంది కదా. అట్లాంటిది తీసేసి మనం ఏం చేస్తున్నాం? గడపని ప్రతిసారి మొక్కుతూ పోతూ ఉన్నారు. గడప అనేటువంటిది అన్ని వేళలా మంచిది కాదు. ఎప్పుడైతే మనం అలా అంటే గడప లక్ష్మికి పూజ చేస్తామో ఆ రోజున మొక్కడం మంచిది. అలాగే దాన్ని తొక్కడం అంతకంటే మంచిది కాదు. గడపని దాటుకుంటూ వెళ్ళాలి తప్పితే తొక్కడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది కూడా గడప మీద కాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది గడప మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు, అలక్ష్మీ యోగాలని చెప్పుకోవచ్చు. గడప ఎప్పుడు కూడాను శుభ్రంగా పసుపు పూసి బొట్లు పెట్టి ఉండాలి, చక్కగా అటు ఇటు దీపాలు పెట్టి ఉండాలి వాటికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీపాలు కూడా పెట్టండి అంటే అవి కూడా మన ఈ ఎలక్ట్రికల్ లైట్స్ పెడుతున్నారు. అవి పెడుతున్నారు. అవి కాదు, చక్కగా నూనె పోసి దీపం పెట్టడం వల్ల వాటి ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక సైన్స్. నాన్న ఒక మాట చెప్పాలంటే మన శాస్త్రం, ఆధ్యాత్మికత, మనం అంతకుముందు చెప్పుకున్నాం, భౌతికం, అలాగే ఒక రహస్యం, అలాగే ఆధ్యాత్మికం. ఒక సైన్స్, ఒక భౌతికం, అలాగే ఆధ్యాత్మికం, ఈ మూడు కలిగి ఉన్నటువంటిదే మన హిందూ సంప్రదాయం. దేంట్లో అయినా తీసుకుంటే ఈ మూడు ఉంటాయి. భౌతికంగా పనికొచ్చేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మికంగా పనికొచ్చేది ఒకటి ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంటుంది ఇంటర్నల్గా. ఈ మూడు కలిసినదే మన హిందూ సంప్రదాయం, హిందూ ధర్మం అని చెప్తాను నేను. ఈ మూడు లేకుండా ఏ రకమైనటువంటి సంప్రదాయం లేదు, ఏ పండగ లేదు, ఏ పబ్బం లేదు, అన్నీ కలిసే ఉంటాయి. దీన్నే మన వాళ్ళు ఏం చెప్పారు? అది చెప్తున్నా కదా, మొదట్లోనే చెప్తున్నా కదా, సైన్స్ ఇది అని చెప్పరా మన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సైన్స్ అని చెప్తున్నారు. సైన్స్ అని చెప్పకపోయినా చెప్పినా దానివల్ల పొందేటువంటి ప్రయోజనాలు అయితే మనం పొందుతూనే ఉన్నాం. ఇంటికి పసుపు పూయటం ద్వారా, బయట ముగ్గు వేయటం ద్వారా, దీపం పెట్టడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి తెలియకపోయినా, తెలిసి చేసినా తప్పనిసరిగా వాటి ప్రయోజనం అయితే మనం పొందుతున్నామా లేదా? దీపాలు పెడతాం, మనకి కార్తీక మాసంలో వాటిల్లో చక్కటి వేడి వస్తుంటుంది నువ్వుల నూనె నుంచి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వుల నూనె దీపం వేస్తాను నాన్న, ఒత్తి వేస్తాం. ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగని యమధర్మరాజు పీల్చుకొని సంతృప్తి పడి వెళ్ళిపోతాట బయట యమభటులు. ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ నూనె నుంచి వచ్చినటువంటి ఒత్తి నుంచి వచ్చినటువంటి పొగని పిలిచి సంతృప్తి పడి వెళ్ళిపోతారుట. అంతేకాకుండా ఇంట్లో సమశీతోష్ణాలు, ఇప్పుడంటే లైట్లు వచ్చినాయి, హీటర్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. పూర్వకాలంలో దీపాలే వేడి, అంతమించి వేడి లేదు, అవునా? ఈ దీపాల వేడి శరీరాన్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇప్పుడు ఎవరన్నా చూడండి, బాడీ కూల్ అయిపోతే నువ్వు నూనె తీసుకొని మర్దన చేస్తారు. అదే కదా మనం దీపారాధనగా వాడుతుంది. మరి దాంట్లో సైన్స్, దీంట్లో సైన్సేగా, అవునా? కాటన్ హీటేగా, బాడీలో హీట్ని పెంచేదేగా కాటన్ కూడా. దాని ద్వారా వచ్చేటువంటి వేడి కూడా బాడీలో హీట్ని పెంచుతుందిగా. అట్లానే యాంటీబయోటిక్ పసుపు వాడుతున్నాంగా. బయట ముగ్గు వేస్తున్నాము అంటే మన బియ్యపిండి వేస్తే భూతబలి అని చెప్తాం. చీమలు, ఇందాక మనం చెప్పుకున్నాం, చీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వస్తుందని. చీమలకి, పిచుకులకి, కాకులకి వాటికి ఆహారం ఎక్కడి నుంచి కావాలి? మనం బయట వేసేటువంటి బియ్యపిండి ముగ్గు, బియ్యపిండితోనే ముగ్గేస్తాం. ఇప్పుడు ముగ్గురాళ్ళు వచ్చినాయి, ముగ్గులు వేస్తున్నారు, చాక్ పీసులు వేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కానీ బియ్యపిండితో ముగ్గు వేస్తే చీమలు తింటాయి, కాకులు తింటాయి, పిచ్చుకలు తింటాయి, చిలకలు తింటాయి. ఇవన్నీ రావడం ద్వారా మన ఇంట్లోకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది ఒకటి. అలాగే మనతో పాటుగా ఉండేటువంటి సమస్త జీవరాశులకి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత మనది అని చెప్పకుండా చెప్పటం, అవునా? ఇంత సైన్స్ని మన దాంట్లో పెట్టుకొని మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. మన బ్రతుకులాటంతా కూడా వెతుకులాటలోనే ఉంది. ఒక మాట చెప్పారండి, దయచేసి మన ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సైంటిఫిక్ రీజన్ని లోతుగా వెళ్ళి ఆలోచించండి. ప్రపంచంలో భారతదేశం, హిందూ సంప్రదాయం, హిందూ సంస్కృతి, హిందూ ధర్మంలో ఉన్నంత పరిపూర్ణమైనటువంటి సైన్సు మరెక్కడా లేదని చెప్పుకోవచ్చు. గురుగారు, మా ఈ పాడ్కాస్ట్ కార్యక్రమంలో మీరు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.